ఓకే. సార్ మరి ఇప్పుడు మీరు స్కిల్స్ అన్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్. యెస్ ఇప్పుడు మ్యామ్. చాలా మందికి పల్లెటూర్లలో చదువుకొనొస్తారు. వాళ్ళు చక్కగా నాలెడ్జ్ ఉంటది. కానీ ఎక్కడ అంటే ఈ కమ్యూనికేషన్స్ వల్ల వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీ వచ్చిన ముందు ఆ ఇంటర్వ్యూలోనే భయపడి నిజం. అలాంటి వాళ్ళకి మీరు ఏం ట్రైన్ చేస్తారు? యాహ్! మ్యామ్. ఈ లింక్డ్ఇన్‌లో గానివ్వండి, ఇండీడ్‌లో గానివ్వండి, అసలు కంపెనీస్ ఏమి కోరుకుంటున్నాయని ఒక రీసెర్చ్ చేశారు, స్టడీ చేశారు. చేస్తే దాంట్లో తేలింది ఏంటంటే, చాలా కంపెనీస్ సాఫ్ట్ స్కిల్స్ రావాలి. లైక్ మీరన్నట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తర్వాత టీమ్ మెంబర్స్ కలిసి పనిచేయడం ఉండాలి అని కంపల్సరీ ఇవన్నీ పెట్టారు మేడం. ఇవి ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చనంటే, మొట్టమొదటిది మనుషులు స్వతహా కొన్ని ఉంటాయి. ఇంకొన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి. మన సీనియర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, లేదా ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలి మేడం. అయితే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేటివి కేవలం చూస్తే రావు, చేస్తే వస్తాయి అన్నమాట. ఓకే. ఉదాహరణకు ఒక వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడాలి మేడం. స్టేజ్ మీద భయం లేకుండా మాట్లాడగలగాలి. ఆ వ్యక్తికి చాలా భయం ఉంది, బిడియం ఉంది, సిగ్గు ఉంది, మొహమాటం ఉంది. అది ఎట్లా పోతుంది? మాట్లాడితేనే పోతుంది. ఎగ్జాక్ట్లీ. అంతే. ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఒక మంచి మెంటర్, ట్రైనర్ దగ్గర మీరు పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవచ్చు, కోచింగ్ తీసుకోవచ్చు.